నమస్తే. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రంధ్రాన్వేషణ చేస్తూ మరి ఒక పార్టీ మరో పార్టీ మీద కేసులు పెట్టుకుంటా ఉంది. ఫిర్యాదులు చేస్తూ ఉంది. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి భగత్స్ బ్లేజ్ పేరుతో చిత్ర యూనిట్ బుధవారం ఓ టీజర్ విడుదల చేసింది. అయితే టీజర్లో గాజు గ్లాసు చూపించడంతో పాటుగా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా ఉన్నాయి. ఇది నీ రేంజ్ అంటూ ఒక వ్యక్తి టీ గ్లాస్ కింద పడేస్తాడు. అయితే అదే గ్లాసు ముక్కను చేతిలోకి తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం అంటూ పవర్ఫుల్గా డైలాగులు చెప్తారు. అయితే ఇప్పుడు ఏ మీడియా ద్వారా కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆయా పార్టీలకు సంబంధించిన వ్యక్తులు, చిత్రాలు వీటిని ప్రమోట్ చేయకూడదు అనే రూల్ ఉంది కదా, ఆ రూల్కి ఆ పరిధిలోకి వస్తుందని చెప్పేసి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. లేకపోతే సిఈసి దృష్టిలో ఇది పడిందేమో. మొత్తానికి వారు రియాక్ట్ అయ్యారు. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ విషయాన్ని గురించి కూడా ప్రస్తావించారు. టీజర్లో అలా వాడొచ్చా అంటూ సీఈఓని ఎవరో ప్రశ్నించారంట. దీనికి స్పందించినటువంటి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తాము ఇంకా టీజర్ చూడలేదు, ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక తప్పకుండా నోటీసులు ఇస్తాము అని చెప్పారు. సీరియస్గా ఎవరు కూడా దీని మీద కంప్లైంట్ ఇవ్వలేదు, కానీ మీ నుంచి ప్రశ్నలు వచ్చాయి. ఒకవేళ కంప్లైంట్ వచ్చినా రాకపోయినా ఆ టీజర్ని ఒకసారి చూస్తాం, చూసిన తర్వాత పొలిటికల్ రిలేటెడ్ విషయాలు ఏమైనా ఉంటే సరే నోటీస్ ఇస్తాం. ఎందుకంటే అలాగని ఇప్పుడు ఫ్యాన్, సైకిల్, టీ గ్లాస్ ఇవన్నీ కూడా జనరల్గా వాడేవే. సో వాడే విధానం కనుక అభ్యంతరకరంగా ఉంటే తప్పకుండా స్పందిస్తామని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా రంధ్రాన్వేషణ చేస్తూ మరి ఈ ఎన్నికల కోడ్ని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వాడుకుంటున్నారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంథన్ ద ట్రూత్.